మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. అలాగే నా పేరు మైత్రి వెంకట మహేష్. చాలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ మన దర్ఫీ కేఫ్ గురించి అప్డేట్ అయితే చెప్తా అన్నాను కదా. సో ఆల్మోస్ట్ 15th అయితే ఓపెన్ అవుతుంది. సో మాక్సిమం అదే డేట్ కన్ఫర్మ్, ఇంకా ఆగస్ట్ 15th. సో ఇండిపెండెన్స్ డే ఎలాగో పబ్లిక్ హాలిడే ఆ రోజు కూడా. అండ్ మనకి ఆగస్ట్ 14th వార్ 2 అండ్ కూలీ కూడా ఉన్నాయి. సో వాటిల్లో కూడా మనం అనౌన్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కొంచెం వర్క్ కూడా డిలే అయింది. అందుకని ఇంకా మొత్తం అన్నీ కలిపి ఇంకా ఆగస్ట్ 15th అయితే ఓపెనింగ్ అనుకుంటున్నాను నేనైతే. సో ఆ రోజు అందరం కూడా వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ కేఫ్లో కలుద్దాం. సో నా సజెషన్స్ అయితే ఓపెనింగ్ డేకి ఫస్ట్ అయితే అఫగాటో. సో దాన్ని నేను సజెస్ట్ చేస్తా. సో ఐస్ క్రీమ్ కాఫీ, ఇట్స్ ఈటబుల్ కాఫీ. తర్వాత నా సెకండ్ సజెషన్ అయితే క్రాస్ క్రీమ్, అంటే క్రాసాండ్ విత్ ఐస్ క్రీమ్. సో దానికి క్రాస్ క్రీమ్ అని పేరు పెట్టాం. సో ఈ రెండింటిని సజెస్ట్ చేస్తా. ఇంకొకటి ఉంది బుల్ ప్రెసో. దానికి ఒక బుల్ ప్రెసో అండ్ మాన్ ప్రెసో, దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది. అదేంటనేది ఫర్దర్గా ఒక సెపరేట్ వీడియోలో రివీల్ చేస్తాను నేను. సో అప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు. సో ఈ 3 నా సజెషన్స్. బట్ ఈ బుల్ ప్రెసో, మాన్ ప్రెసో కోసం డెఫినెట్గా ఇంకొక వీడియోలో మళ్ళీ చెప్తాను. అండ్ ప్యూర్ కాఫీ లవర్స్ అయితే నేను సజెస్ట్ చేసేది ఆ రోజు కొర్టాడో. ఎందుకంటే కొర్టాడో నార్మల్గా అందరూ ఇచ్చినట్టు కాకుండా మనం సెపరేట్గా ఇస్తున్నాం. సో అది ఏంటనేది కూడా మీకు ఆ రోజు అర్థమవుతుంది. సో ఇంకా కాన్సెప్ట్ వీడియోలోకి వచ్చేద్దాం. అంటే ఇప్పుడు వీడియో మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. బేసిక్గా 2 ట్రైలర్స్ రిలీజ్ అయిపోయాయి. ఒకటి వార్ 2, ఒకటేమో కూలీ. ఈ 2 ట్రైలర్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో ఈ 2 ట్రైలర్స్ చూసిన తర్వాత నాకు ఏ ట్రైలర్ బెటర్గా అనిపించింది, ఏ సినిమా మీద ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది. సో ఈ వీడియోలో కొంచెం ఈ విషయం మీద మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకుందాం. కొన్ని మేజర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపేర్ చేసుకుందాం 2 ట్రైలర్స్లోని కూడా. తర్వాత మనకి ఏ ట్రైలర్ వల్ల సినిమా మీద ఎగ్జైట్మెంట్ బిల్డ్ అయింది అనేది మాట్లాడుకుందాం. అంటే ఎక్కువైంది అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ పరంగా, అంటే కాన్సెప్ట్ పరంగా 2 ట్రైలర్స్లో ఏది బెటర్ అనిపించిందంటే ఆబ్వియస్లీ వార్ 2ని. ఎందుకంటే వార్ 2 ట్రైలర్ అనేది మనకి చాలా వరకు డీటెయిల్స్ని రివీల్ చేసింది. అండ్ ఒక థ్రిల్ని మెయింటైన్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఒక సస్పెన్స్ని మెయింటైన్ చేసింది. అంటే హీఈస్ ఎ సోల్జర్, యూ ఆర్ ఏ సోల్జర్ అండ్ దిస్ ఈజ్ వార్ అని చెప్పి. అంటే ఇద్దరు సోల్జర్స్ అయినప్పుడు వై బోత్ ఆర్ ఫైటింగ్, ఎందుకు ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. తర్వాత రెండోది వచ్చి ఇప్పుడు మధ్యలో కియారాతో కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది హృతిక్కి. సో హృతిక్లో ఏంటి నెగిటివ్ షేడ్ ఉందా. అండ్ మళ్ళీ తనని ఒక ఆఫీసర్ కింద కూడా ఒక పోస్టర్ అయితే ట్రైలర్లోనే లీక్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే ఆ పాయింట్ని కూడా పీపుల్కి చెప్పేయాలనుకున్నారు. ఎందుకంటే దానికంటే మెయిన్ ట్విస్ట్, మెయిన్ పాయింట్ ఏదో వాళ్ళకి ఇంకా ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని రివీల్ చేసేసి దాన్ని దాచి ఉంచారు వాళ్ళు. సో ఇది ఓకే. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ ట్రైలర్ మొత్తాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చాలా ఇంటెన్స్ ఉండబోతుంది సినిమా. ఆ థ్రిల్ మెయింటైన్ అయింది అండ్ ఆ సస్పెన్స్ మెయింటైన్ అయింది. సో ట్రైలర్ చాలా ఇంపాక్ట్ ఇచ్చింది కంటెంట్ పరంగా, కాన్సెప్ట్ పరంగా. కూలీ తీసుకుంటే కూలీ ఏంటంటే మ్యాక్సిమం ఎలా చేశారంటే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ లాగే చేశారు మ్యాక్సిమం. ట్రైలర్ పర్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ రజనీకాంత్ గారి ఆరా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డామినెన్స్ మనకి కొంచెం కనబడుతూ ట్రైలర్లో కొంత ఇంపాక్ట్ ఇచ్చింది. కానీ లేదంటే బేసిక్గా కాన్సెప్ట్ గురించి మనకి ఎక్కడా కూడా ఏమీ రివీల్ కాలే. ఎండ్ ఆఫ్ ది డే ఇంటర్వ్యూస్లో ఆయన ఇది వాచెస్ కోసం ఇదంతా చెప్పారు. సో అవి చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కానీ అందరికీ ఉండకపోవచ్చు కదా. సో ట్రైలర్ చూసిన వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ చూడలే కదా. సో అది ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అందరికీ కూడా. సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ఏంటనేది అసలు ఏం అర్థం కాలే. సో ఎవరు విలన్ అనేది కూడా ట్రైలర్ చూస్తే అర్థం కాదు మనకి. ఇంటర్వ్యూస్ వల్ల నాగార్జున గారు విలను, రజనీకాంత్ గారు హీరో, ఇవన్నీ ఐడియా ఉంటుంది. కానీ ఓవరాల్గా మాత్రం దాన్ని ఏమంటారు, ప్రాపర్ వేలో కన్వే చేయలేదు కాన్సెప్ట్ ఏదైతే ఉందో. సో ఆ ఇంటెన్స్ క్రియేట్ చేయలేదు. కొంతమంది ఏమంటారు, విక్రమ్ ట్రైలర్తో కంపేర్ చేస్తున్నారు. అంటే విక్రమ్ ట్రైలర్ కూడా ఇలాగే ఉంది, లోకేష్ కనగరాజ్ అన్నీ ఇలాగే దాస్తాడు, మనకి ఏమీ కూడా రివీల్ చేయడు. సో విక్రమ్ ట్రైలర్ మీరు చూసారు కదా, సేమ్ ఇది కూడా అంతే, అందులో కూడా ఏమీ లేదు, ఇందులో కూడా ఏమీ లేదు, బట్ సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది అది ఇది అని చెప్తున్నారు. బట్ లేదు, అది యాక్చువల్గా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి చెప్తున్న స్టేట్మెంట్ లాగే అనిపిస్తుంది తప్ప నిజానికి విక్రమ్ ట్రైలర్లో అంటే మనకు ఏది కూడా రివీల్ చేయకపోయినా ఇంటెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఒక మిస్టరీ, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్ ఫీల్ ఉంటుంది. బేసిక్గా లోకేష్ కనగరాజ్ గారి అన్ని ట్రైలర్స్లోకి
ఎక్కువ రెస్పాన్స్ కొట్టిన ట్రైలర్ లియో అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కువ ఏమంటారు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కాన్సెప్ట్ మీద చాలా అంటే చాలా ఎక్కువ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిన ట్రైలర్ అయితే విక్రమే. సో విక్రమ్ ట్రైలర్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో అంత మంచి ట్రైలర్ని యాక్చువల్గా దీంతో కంపేర్ కూడా చేయకూడదు. సో విక్రమ్ ట్రైలర్ సో గుడ్. సో కూలీ అనేది ట్రైలర్ పరంగా మాత్రం ఎటువంటి డీటెయిలింగ్ ఇవ్వలేదు, కాన్సెప్ట్ ఏంటనేది రివీల్ చేయలేదు. సో మేబీ ఒక పాయింట్ అయితే ఉంది, అదేంటంటే ఆల్రెడీ సినిమా మీద చాలా హైప్ ఉంది. సో ట్రైలర్తో ఇంకా హైప్ ఇచ్చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది, సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు, సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంలో ఇలా చేశారు. సో ఇప్పుడు ఏంటంటే మినిమల్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు, సో అప్పుడు సినిమా బాగా అనిపిస్తుంది. ఈ ఆస్పెక్ట్లో ఇలా చేశారనే పాయింట్ ఉంది. బేసిక్గా లియో విషయంలో అలాగే జరిగింది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంత డిసాటిస్ఫాక్షన్ ఉంది పీపుల్కి అనే పాయింట్ ఉంది. అండ్ మొన్న రెట్రో సూర్య గారి సినిమాకి దానికి కూడా అదే పేరు వచ్చింది. దానికి ట్రైలర్ కూడా కొంచెం అలాగే కట్ చేసినప్పుడు ఏంటి ఇలా కట్ చేశారంటే వాళ్ళు ఏంటంటే అక్కడ హైప్ కోసం అనే హైప్ ఎక్కువ ఉంది ఆల్రెడీ కార్తిక్ సుబ్బరాజ్ సూర్య అనేసరికి. సో అందుకు ఆ హైప్ను కొంచెం తగ్గించి మినిమల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పీపుల్ రావడం కోసం అలా చేశారన్నట్టుగా అప్పుడు చెప్పారు. సో మేబీ దీనికి కూడా అలాగే చేశారనే మాట వినబడుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే కాన్సెప్ట్ అండ్ కంటెంట్ పరంగా అయితే మాత్రం వార్ 2 ట్రైలరే కొంచెం ముందుంది. తర్వాత రెండోది యాక్టర్స్. ఇప్పుడు హృతిక్ రోషన్ గారు బాలీవుడ్లో పెద్ద స్టార్, ఎన్టీఆర్ గారు టాలీవుడ్లో బిగ్ స్టార్. అండ్ వీళ్ళిద్దరి ఫైట్ అనేది కొంచెం ఏమంటారు ఒక ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. అలాగే నాగార్జున గారు మన టాలీవుడ్లో మంచి పాపులర్ యాక్టర్, అండ్ తర్వాత రజనీకాంత్ గారు తమిళ్లో నెంబర్ 1 యాక్టర్. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్స్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఉంది, ఈయన విలన్ ఆయన హీరో అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు కూడా ఆబ్వియస్లీ ఏమంటారు ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది. బట్ ట్రైలర్లో చూసుకుంటే ట్రైలర్లో చూపించారు వాళ్ళిద్దరి మధ్య అది ఉంది. అండ్ అది కూడా ఈయనేమో నకిల్ది ఒకటి ఉంది, ఆయనదేమో హ్యామర్స్ అవి ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు వీటితో. సో అది చూపించారు, ఆ ఎగ్జైట్మెంట్ ఉంది. కూలీ ట్రైలర్లో అసలు చూపించలేదు అసలు వీళ్ళిద్దరి మధ్య అసలు ఫైట్ ఉంటుందా లేదా. వీళ్ళిద్దరూ లాస్ట్కి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఓకే బాయ్ బాయ్ అనుకుంటారా, లేదంటే కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పి పాట పాడుకుంటారు, ఏమీ తెలియదు మనకి. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే ఉంటుందని వార్ 2లో స్పష్టంగా తెలుస్తోంది. అదంతా అయిన తర్వాత డ్యాన్స్ నెంబర్ అనేది బాలీవుడ్లో ఎలా ఉంటుందంటే సినిమా అంతా అయిపోయాక వస్తుంది. సో ఈ డ్యాన్స్ నెంబర్ కూడా అలాగే ఉంటుంది. సినిమా అంతా అయిపోయాక ఒక ఏమంటారు ఒక ఫ్యాన్ స్టఫ్ లాగా ఒక ఒక ఐ ట్రీట్ లాగా అలాగ ఒక డ్యాన్స్ లాగా పెడుతుంటారు. అది కొన్నిసార్లు ఏంటంటే హీరోయిన్లు ఓవర్ గ్లామర్ డోసులు ఉంటాయి. ఇప్పుడు కియారా సినిమా మధ్యలోనే వదులుతుంది రండి, అది వేరే విషయం. సో అది బేసిక్గా క్లైమాక్స్లో అలా పెడుతుంటారు, లేదంటే ఆ హీరో కోసం సెపరేట్గా పెడుతుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు డాన్సర్స్ కదా, బెస్ట్ డాన్సర్స్ కదా ఇద్దరు కూడా. సో అందుకోసం అని చెప్పి ఇంకా ఇద్దరికి కూడా ఆ పాట అయితే పెడుతున్నారు, డ్యాన్స్ ఉంటుంది. సో అది వేరే, దానికి సంబంధించి ప్రోమో కూడా వదులుతారంట మనకి ఇప్పుడే ఈ కమింగ్ డేస్లోనే వదులుతారంట. అది తర్వాత మొత్తం ఫుల్ సాంగ్ అయితే మాత్రం హాల్లోనే, మ్యాక్సిమం అన్ని హాల్లోనే అదైతే మాత్రం. సో అది సిచ్యువేషన్. సో ఇక్కడ ఇది ఒక క్లారిటీ ఉంది వీళ్ళిద్దరి విషయంలో. ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఉండడం అయితే ఎస్పెషల్లీ రజనీకాంత్ గారు నాగార్జున గారు వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అది చూడాలనుకుంటాం మనం, ఎందుకంటే నాగార్జున గారిని విలన్గా మనం చాలా అసలు ఏం చేయలేదు కదా ఆయన. సో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. సో అలాంటిది ఆయన చూస్ చేసుకున్నారు, ఆయన కూడా స్టోరీ విని ఓకే చేశారు, చేసి ఆయన విలన్గా మొత్తం విలనిజం మొత్తం చూపించి అంతా చేసిన తర్వాత అది ఆ ఫేస్ ఆఫ్ అనేది చూపించకుండా ఏదో నాకేం అర్థం కాలే ఎందుకు అట్లా చేశారు. అండ్ ఇంకొక పాయింట్ అయితే ఉంది ఓవరాల్గా, ఆ ట్రైలర్ వాళ్ళు అసలు అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది తెలుసా. దే హ్యాడ్ టూ మెనీ యాక్టర్స్. మరి ఇప్పుడు ఇందులో అనుకోండి అబ్బా, ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు, ఒక హీరోయిన్ ఉంది, ఇంకా మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ యాక్టర్లే. సో అందుకని వీళ్ళ చుట్టూ తిప్పారు సినిమా, అండ్ వీళ్ళ చుట్టూ కాన్సెప్ట్ ఉంది, అండ్ వీళ్ళ చుట్టూనే మనకి ట్రైలర్ కూడా ఉంది. ఏది వార్ 2 ట్రైలర్. ఈ కూలీ ట్రైలర్ విషయానికి వస్తే అది మోర్ దెన్ ట్రైలర్, ఇట్స్ అన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్. ఈవెన్ ఆమీర్ ఖాన్ గారిని కూడా ఎందుకు చూపించేశారు, బేసిక్గా ఆయన ఎలాగో స్పాయిలర్ ఇచ్చేశారు, మేబీ ముందే మాట్లాడుకొని ఇచ్చి ఉంటారులేండి. సో ఆయన ఎలాగో స్పాయిలర్ ఇచ్చేశారు. తర్వాత రెండోది ఏంటంటే హిందీ ఆడియన్స్ నుంచి కొంత అటెన్షన్ రావాలి, అదొకటి. తర్వాత అటు కలెక్షన్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, 1000 CR మీద వాళ్ళు ఇప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. బట్ కూలీ డౌటే, ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత 1000 crore అయితే కష్టం, అదైతే అర్థమైపోతుంది. ఓవర్సీస్లో చాలా మంచి కలెక్షన్స్ అయితే కొడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 1 MR దాటేసింది అది. బట్ చెప్తున్నా నార్త్ అమెరికాలో. బట్ చెప్తున్నా కదా ఇప్పుడు అంటే
ఏమో 1000 క్రోర్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు కొంచెం కష్టమే. బట్ మేబీ ఓవర్‌సీస్‌లో లియో కలెక్షన్స్ అయితే దాటేయొచ్చు. సో ఇంతకుముందు లియో ఓవర్‌సీస్‌లో ఎక్కువ ఉండేది తమిళ్‌లో. మరి ఇప్పుడు దాటేయొచ్చు కూలీ నాకు తెలిసి. సో నేనంటుంది ఏంటంటే, ఇక్కడ ఇంతమంది యాక్టర్లు ఉండడం వల్ల వీళ్ళందరినీ ఒక్కొక్కసారి చూపించేసరికి అయిపోయింది. ఇప్పుడు 2, 3 సార్లు చూపించేసరికి అయిపోయింది. నాగార్జున గారికి ఓ 2, 3 షాట్లు, రజనీకాంత్ గారికి హీరో కాబట్టి ఆయనకు ఒక 5, 6 షాట్లు, ఉపేంద్ర గారికి ఓ 2, శోభిన్ గారికి ఓ 3, ఆ తర్వాత సత్యరాజ్ గారికి ఓ 2, శృతి హాసన్ గారికి ఓ 3, రెండో మూడో, ఆ తర్వాత ఇంకెవరున్నారు, ఆమీర్ ఖాన్ గారికి ఓ 2. సో నీకు 2, నీకు 2, నీకు 2 ఇలా ఇచ్చేసరికి అయిపోయింది ట్రైలర్ అంతా కూడా. సో అంటే ఒక 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 నానుడు ఉంది ఇంగ్లీష్‌లో. ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్‌లో. ఏమనంటే, "టూ మెనీ ఇంగ్రీడియెంట్స్ కిల్స్ ద డిష్" అని. అంటే ఒక ఒక వంటకంలో ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఉంటే ఆ వంటకం పాడవుతది అని చెప్పి. సో, అట్లా అనమాట. అంటే ఆ వైబ్ వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత. సినిమాలో అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ట్రైలర్ చూసేది 2:30 నిమిషాలు ఎంతో. సినిమా మనం 2 గంటల 45 నిమిషాల 48 నిమిషాలు ఎంతో ఉంది. సో అంతసేపు చూస్తాం కాబట్టి మనకు అంత అనిపించకపోవచ్చు. బట్ సినిమా మీద ఆల్రెడీ ఎక్సైట్‌మెంట్ ఉంది. బట్ ట్రైలర్ లాంటి కంటెంటే బాగా ఎక్సైట్‌మెంట్ బిల్డ్ చేస్తది కదా! అలాంటి దాని విషయంలో ఇలా చేసుకోవడం అనేది కొంచెం ఇంతమంది యాక్టర్లు ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ అని చెప్పి నాకనిపించింది. ఒక ఒక ఎవరు గరికపాటి గారు. గరికపాటి గారితో ఒక చిన్న ఒకసారి చెప్తారనమాట. ఆయన ఏమనంటే ఆహ్, ఉప్మా అన్నాక ఉప్మా వేయాలి, రవ్వ వేయాలి, పల్లీలేవో వేసుకోవాలి, తాలింపు వేసుకోవాలి అంతే. దాంట్లో ఏవేవో వేస్తూ ఉంటారు. బంగాళదుంపలేస్తారు, క్యారెట్‌లేస్తారు, కాలీఫ్లవర్ ఏస్తారు, బఠానీలేస్తారు, ఏవేవో ఏస్తారు. అప్పుడు ఉప్మా ఎందుకవుద్ది, ఏమిటో చెప్పమా అవుద్ది అని చెప్పి ఆయనది ఒక డైలాగ్ ఉంటదనమాట గరికపాటి గారిది. సో, అలా మేబీ అంటే ఈ ట్రైలర్ కోసం చెప్తున్నా నేను. సినిమా కోసం కాదు. టూ మెనీ ఇంగ్రీడియెంట్స్ కిల్స్ ద డిష్ అనేది ఈ ట్రైలర్‌కి యాక్చువల్‌గా యాప్ట్ అయినట్టే అయింది. సో, ఇంతమంది యాక్టర్స్ ఉండడం వల్ల ప్రాపర్ ట్రైలర్ ఇవ్వలేకపోయారనిపించింది నాకు. సో, ఇది సినిమాలో ఇలా అనిపించకపోవచ్చు. ఎందుకంటే చెప్తున్నా కదా! 2 గంటల 45 నిమిషాలు ఉంటది కాబట్టి, నాగార్జున గారు త్రూ ఔట్ ఉంటారు. రజనీకాంత్ గారు ఉంటారు. శోభిన్ గారు ఉంటారు. శృతి హాసన్ గారు ఉంటారు. సత్యరాజ్ గారు ఉంటారు. తర్వాత ఉపేంద్ర గారు ఉంటారు. ఆమీర్ ఖాన్ గారు కొద్దిసేపే ఉంటారులెండి. అది కూడా లాస్ట్‌లో. సో, ఇలాగ వీళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళ వెర్షన్స్‌లో బానే కనబడతారు మన సినిమాలో. బట్ ఇక్కడ అలా అయిందనమాట. బట్ ఏమో సినిమా మీద కూడా ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఇంతమంది యాక్టర్స్ ఉన్నారంటే వీళ్ళ చుట్టూ స్టోరీ కూడా తిరుగుతోంది. వీళ్ళకి కొన్ని క్యారెక్టరైజేషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల మనం ఎవరైతే మెయిన్ అనుకుంటున్నామో 'రజనీకాంత్' గారు, 'నాగార్జున' గారు వీళ్ళిద్దరూ మనకు మెయిన్. మనకైతే ఆబ్వియస్‌లీ 'నాగార్జున' గారి కోసమే ఈ హైప్ అంతాన. 'కింగ్' కోసమే ఈ హైప్ అంతా బిల్డ్ అయింది తెలుగులో. 'రజనీకాంత్' గారి మీద ఉంటది హైప్ అనేది ఆబ్వియస్‌లీ. బట్ మోర్ దెన్ 'రజనీకాంత్' గారు ఈ సినిమాకి 'నాగార్జున' గారితోనే హైప్ క్రియేట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే అది అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండ్ నెవర్ సీన్. సో, అందువల్ల అనమాట. సో, ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కూడా. అందుకు అంత హైప్ అయితే బిల్డ్ అయింది. బట్ అదే అంటున్నా. అది చూపించలేకపోయారు. అది. అదొక ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, ఇలాగ ఈ యాక్టర్స్ యాస్పెక్ట్ ఏదైతే ఉందో అందులో కూడా 'వార్ 2'నే టాప్ ఉంది. ఇంకా తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే యూ నో ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద సినిమా. ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? ఇప్పుడు ఫస్ట్ 'వార్ 2' ట్రైలర్ చూడండి. 'వార్ 2' ట్రైలర్ చూసి మీరు తర్వాత ఒకసారి 'కూలీ' ట్రైలర్ వెంటనే చూడండి. మధ్యలో ఏం గ్యాప్ ఇయ్యకుండా ఇంకేమీ చేయకుండా 'వార్ 2', 'కూలీ' 2 ఒకటేసారి చూడండి. 'వార్ 2' చాలా రిచ్‌గా, చాలా గ్రాండియర్‌గా చాలా పీక్ స్కేల్ యాక్షన్ సినిమాలాగా కనబడతది. ఏదో 1, 2 చోట్ల వీఎఫ్ఎక్స్ మటుకు కొంచెం అది డల్ అనిపిస్తది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బోట్ ఏసుకొని F1 రేస్ ట్రాక్‌లోకెళ్తారు కదా! ఆ రేస్ ట్రాక్ అది వీఎఫ్ఎక్స్ కొంచెం బాలేదు. ఆ ఒక్క చోట బాలేదనిపించింది నాకు ట్రైలర్ మొత్తానికి కూడా. కాకపోతే ఓవరాల్‌గా చూసుకుంటే ట్రైలర్ చాలా గ్రాండ్‌గా ఏమంటారు ఒక విజువల్ ట్రీట్ లాగా యూ నో 'కియారా' కోసం కాదు ఓవరాల్‌గా చెప్తున్నా నేను విజువల్ ట్రీట్ అంటే. సో, మొత్తంగా చూసుకుంటే అదొక గుడ్ లుకింగ్ ట్రైలర్. అదొక గ్రేట్ యాక్షన్ ట్రైలర్. అదొక బెస్ట్ ట్రైలర్ అనే ఫీలొస్తది. తర్వాత మీరు 'కూలీ' చూస్తే ట్రైలర్ చాలా డల్ ఉన్న ఫీలొస్తది. చాలా డల్ ఉన్న ఫీల్ ఉంటది. అండ్ మ్యూజిక్ విషయంలో కూడా అలాగే జరిగింది యాక్చువల్‌గా. ఇందులో మ్యూజిక్ కూడా మీరు కంపేర్ చేసుకుంటే 'వార్ 2'లో ట్రైలర్‌లో మ్యూజిక్ చాలా బావుంది. అంటే అది బేసిక్‌గా అది హాలీవుడ్ థీమ్ మ్యూజిక్ అది. అంటే అది చాలా ఏమంటారు హాలీవుడ్ సినిమాలు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం ఆ థీమ్‌లోనే మ్యూజిక్ ఇస్తారు. అండ్ దీనికి కూడా ఆ థీమ్‌లోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీన్‌వైల్ 'కూలీ' ట్రైలర్ విషయానికొచ్చినట్టయితే మ్యూజిక్ బానే ఉంది గానీ అది ఎలా అంటే అది టిపికల్ అనిరుద్ మ్యూజిక్ అయితే కాదు.
అసలు అది ఏదో నాకు అర్థం కాలే. లియోలో హ్యారోల్డ్ దాసును ఆ తర్వాత అర్జున్ దాసా ఇంకోటి ఏదో పేరు ఈ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ మ్యూజిక్ ఉంటుందబ్బా, అసలు ఏ లెవెల్ ఉంటుంది తెలుసా. దట్ ఈస్ అనిరుద్. ఇక్కడ ట్రైలర్లో ఆ మార్క్ మిస్ అయింది చాలా వరకు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో దానివల్ల ట్రైలర్ చాలా డల్గా, చాలా హోప్లెస్గా, ఏదో మొత్తం చాలా ఏదో చాలా వరకు ఏదో మిస్ అయింది, మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే కైండ్ ఆఫ్ ఫీల్తో ఉంటుంది ట్రైలర్ అయితే. సో అది ప్రాబ్లం అనమాట. సో ఇలాగా ఈ ఆస్పెక్ట్లో కూడా మనకి వార్ 2 ట్రైలరే బెటర్గా అనిపిస్తుంది. సో అలాగా ఓవరాల్గా నాకైతే ట్రైలర్స్ ఈ ఫ్యాక్టర్స్ ఇవే మెయిన్ ఫ్యాక్టర్స్ ఇంక నన్ను అడిగితే. అంటే ఒకటి కాన్సెప్ట్, ఇంకొకటి అంటే విజువల్ ఎపీల్ ఎలా ఉంది అని, తర్వాత మూడోది యాక్టర్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అని. సో ఈ 3 ఆస్పెక్ట్సే మెయిన్ ట్రైలర్కి నన్ను అడిగితే. బీజిఎం కోసం కూడా మాట్లాడుకున్నాం. సో ఈ 4 ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ యాక్షన్ సీన్స్ విషయానికి వచ్చినట్టయితే అందులో కూడా వార్ 2నే టాప్ ఉంటుంది. మనం సెపరేట్గా మాట్లాడుకోలేదు కానీ ఇంకా అట్మాస్ఫియర్ ఆఫ్ ట్రైలర్లోనే అది కూడా వస్తుంది. ఇప్పుడు యాక్షన్ చూడండి, వార్ 2 ట్రైలర్లో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కనబడుతుంటుంది. అది V2 బాంబర్స్తో ఏవో ఫైటర్ జెట్స్తో ఫైట్ సీక్వెన్స్లు ఉంటాయి, ట్రైన్ మీద ఫైట్ సీక్వెన్స్ ఉంది, కార్ చేజింగ్స్ ఉన్నాయి, బోట్ చేజింగ్ ఉంది, మళ్ళీ హృతిక్ అండ్ కియారా ఫైట్ సీక్వెన్స్ ఉంది. 3 గంటల సినిమా ఇది. సో చాలా హెవీ స్టఫ్ ఉంది దీంట్లో. సో ఇవన్నీ కూడా మనకి ట్రైలర్లో చూపించారు. సో ఎగ్జైట్మెంట్ బిల్డ్ అవుతుంది అనమాట. ఇక దీంట్లో యాక్షన్ కూడా చాలా తక్కువ చూపించారు. మొత్తం రజనీకాంత్ గారు చుట్టే చూపించారు కొన్ని సీన్స్, అది కూడా మళ్ళీ చాలా తక్కువగా. అండ్ నాగార్జున గారిది గన్ షాట్ ఒకటి చూపించారు. అది చాలా ఏమంటారు ఫియర్స్ఫుల్ లుక్ అయితే ఉంది, అందులో చాలా బాగా అనిపించింది. బట్ ఆ తర్వాత మధ్యలో ఇంకో దగ్గర ఎక్కడో అరుస్తుంటారు గట్టిగా, అదొక షాట్ అయితే ఉంది. టైం ట్రావెల్ అయితే కాదు, టైం ట్రావెల్ అంటున్నారు, బట్ టైం ట్రావెల్ కాదు అది. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో దీని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా కొంతమంది టైం ట్రావెల్ సినిమా అనుకుంటుంటున్నారు, కానీ కాదు యాక్చువల్గా. సో ఇలా ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా కూడా వార్ 2 ట్రైలర్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎగ్జైట్మెంట్ కూడా సినిమా మీద వార్ 2 ట్రైలర్ ఎక్కువ బిల్డ్ చేసింది. సో బేసిక్గా ఇంకా హిందీలో ఇంకా కూలీ ఏం చేయలేదు తెలిసిపోతుంది. సో బేసిక్గా అక్కడ నార్మల్గానే అంటే ట్రైలర్ మంచి హైప్ ఉంటేనే ఎక్కువ ఇంపాక్ట్ ఉండట్లేదు తమిళ సినిమాలకి. అలాంటి చోట్ల ట్రైలర్ అసలు అంత ఇంపాక్ట్ ఇవ్వకుండా ఉన్న టైంలో హిందీ నుంచి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అది పాయింట్. సో అందుకు ఓవరాల్గా ఎందుకో నాకు హిందీ సైడ్ కష్టమే అనిపిస్తుంది, ఎంత ఆమిర్ ఖాన్ గారు ఉన్నా. సో అది పాయింట్. సో కష్టమే నాకు తెలిసి. వాళ్ళు అంటే బేసిక్గా ఇప్పుడు 1000 crore కాన్సెప్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కొట్టాలంటే హిందీ నుంచి కనీసం ఒక 250-300 crore గ్రాస్ కొట్టాల్సి ఉంటుంది హిందీ మార్కెట్ నుంచి. ఎందుకంటే వీళ్ళ మార్కెట్ 700 crores మ్యాక్సిమం. ఎందుకంటే తెలుగులో బాగానే ఉంటుంది, మలయాళంలో బాగానే ఉంటుంది, కర్ణాటక సైడ్ బాగానే ఉంటుంది, అండ్ అటు ఓవర్సీస్లో బాగుంటుంది, తమిళ్లో బాగుంటుంది. సో ఈ 5 జోన్స్ ఓకే. బట్ హిందీ సైడ్ వాళ్ళు ఇంకా క్లిక్ అవ్వాలంటే బెటర్ కంటెంట్లతో రావాలి, బెటర్ ట్రైలర్స్తో రావాలి. బట్ అది జరగలేదు ఈ విషయంలో. సో చాలా లీస్ట్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే ఇంకా. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో నాకైతే ట్రైలర్స్లో వార్ 2 బాగా అనిపించింది. అండ్ అదే ఎగ్జైట్మెంట్ ఇంకా పెంచింది సినిమా మీద. అండ్ ఓవరాల్గా ఇప్పుడు కలెక్షన్స్ పరంగా కూడా డెఫినెట్గా వార్ 2 విల్ బీ ఇన్ టాప్, అదైతే తెలిసిపోతుంది. సో వార్ 2 బేసిక్గా హిందీలో చాలా గట్టిగా కొడుతుంది, అందులో నో డౌట్. ఓన్లీ హిందీలోనే Day 1 నెట్ మీరు కనీసం ఒక 60 to 70 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 70 అబోవ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ఇంకా తర్వాత ఇంకా లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా ఈ 3-2 సినిమాని అయితే దాటేస్తుంది. అండ్ మేబీ 700 crore క్లబ్కి టచ్ అవుతుందో లేదు చెప్పలేం, కానీ 3-2 అయితే దాటేస్తుంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. చావాని 3-2ని దాటేస్తుంది. సో ఆ లెవెల్ ఆఫ్ రీచ్ ఉంటుంది. అండ్ తెలుగులో కూడా చాలా గట్టిగా కొడుతుంది సినిమా. ఇంకా తమిళ్లో కూడా మినిమల్గా ఉంటుంది. తమిళ్లో కష్టం లేండి, ఎందుకంటే అక్కడ ఆబ్వియస్లీ రజనీకాంత్ గారి హవా నడుస్తుంది కాబట్టి. ఎందుకంటే సినిమా అది ఆఫీసులకే సెలవులు ఇచ్చేస్తారు, రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడ. సో అది దాట్స్ గైస్. మీకేమనిపించింది? మీకు ఏ ట్రైలర్ బెటర్గా అనిపించింది, వార్ 2 ఆర్ కూలీ? ఏ ట్రైలర్ బెటర్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.